పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మీ అందరినీ ఈ నవదిన ప్రార్థనలో 8వ రోజు కార్యక్రమానికి కరుణ జపమాలకు ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. దివ్య సప్రసాద ఆరాధన శుక్రవారం. యేసు శిలువ నుండి కారిపడిన ఆ జీవజలం మనలో ప్రవహించే పరిశుద్ధాత్మ పండుగ ఆదివారం జరగాలని ప్రభు దగ్గర ప్రార్థించుకుంటూ మోకరించి దివ్య సప్రసాదనాథుని మన మధ్యలోనికి ఆహ్వానించుకుందాం. We are on the 8th day of Novena, Friday today. Let us pray that the living water that flowed gushed out of the heart of Jesus from the cross may flow into us, and we may celebrate the feast of Holy Spirit meaningfully. Come, let us worship the Lord in this Eucharist. తండ్రి దేవా మీకే ఆరాధనా, యేసు రాజా నీకే ఆరాధనా, పావన ఆత్మ మీకే ఆరాధనా, త్రియేక దేవా మీకే ఆరాధనా, తండ్రి దేవా మీకే ఆరాధనా, యేసు రాజా మీకే ఆరాధనా, పావన ఆత్మ మీకే ఆరాధనా, త్రియేక దేవా మీకే ఆరాధనా. పరిశుద్ధ పరమదివ్య సత్ప్రసాదమునకు సదాకాలము ఆరాధనయం స్తుతి స్తోత్రവും నమస్కారവും కలుగునుగాక. నిత్య స్తుతి గల పరిశుద్ధ పరమదివ్య సప్రసాదమునకు సదాకాలం ఆరాధనయం స్తుతి స్తోత్రവും నమస్కారവും కలుగునుగాక. దైవ సన్నిధిలో దివ్య సప్రసాద ఆరాధనలో ఉన్నాం. కూర్చొని ఈరోజు శుక్రవారం యేసు తిరుహృదయానికి మనల్ని మన కుటుంబాలను అర్పించుకుంటూ ముందుకొచ్చి స్పాన్సర్ చేసే బిడ్డల ఉండమలతో మన విన్నపాలను కూడా ప్రభువునికి అర్పించుకుందాం. జోగా శ్రీనివాసు నాళిని కుటుంబంలో దేవుడు చేయబోతున్న మేలుకు కృతజ్ఞతగా డాక్టర్ ప్రియాంక వివాహ విషయంలో ఆటంకాలు తొలగిపోయి త్వరగా వివాహం జరుగునట్లుగా డాక్టర్ పవన్ మంచి జీవిత భాగస్వామ్యం కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. జ్యోతికి మంచి ఉద్యోగం వచ్చినందుకు కృతజ్ఞతగా దేవుని కారుణ్యం ఆమెపై ఉండినట్లుగా జ్యోతి అరుణ్ బంగారు భవిష్యత్తు కొరకు క్రిస్టీనా మంచి ఆరోగ్యం ప్రత్యేక తలములు నెరవేరినట్లుగా ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్న వారు జి అరుణ్ కుమార్, బాలజ్యోతి కుటుంబ సభ్యులు. అలాగే తిరకరణి నిశ్వితులకు దేవుడి జ్ఞానం, కుటుంబంలోని అప్పు సమస్యల నుండి విడుదల ఫాదర్ సిర్లు గారికి వారి బృందం యొక్క మంచి ఆరోగ్యం కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. పావని కుటుంబంలో దేవుడు చేసిన ప్రతి అద్భుత కార్యములను బట్టి కృతజ్ఞతగా ఫాదర్ సిర్లు గారి మంచి ఆరోగ్యం. ఎస్ఎన్ సుధాకర్ మనస్సు మార్చుకొని దేవుని చిత్తానుసారం జీవించినట్లుగా ఎన్ రత్నం మంచి ఆరోగ్యం కొరకు, భారతిరాజ్, ఇయాన్స్ మంచి ఆరోగ్యం, కుటుంబ సభ్యులందరిపై పరిశుద్ధ ఆత్మ వరములు కుమ్మరింపబడినట్లుగా ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. రవి తేజారెడ్డి కుటుంబంపై ఎం బాలరామిరెడ్డి కుటుంబంపై జోజిరెడ్డి కుటుంబంపై దేవుడు కురిపించిన ప్రతి దీవెనలు బట్టి కృతజ్ఞతగా మంచి ఆరోగ్యం, జ్ఞానం, శాంతి, సమాధానం, ఆర్థిక అభివృద్ధి కొరకు రానున్న దినంలో కూడా దేవుని సంరక్షణ కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. కల్పన ల్యాండ్ ఇష్యూ సాల్వ్ అగినట్లుగా వారి మనస్సు ప్రభువే వారి తరఫున యుద్ధం చేసి వారికి విజయం సాధించినట్లుగా దయచేసినట్లుగా ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. అజూరి జోయి షార్స్ ఎగ్జామ్లో మంచి మార్కు సాధించినందుకు కృతజ్ఞతగా ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. తన్మయి మంచి ఆరోగ్యం, బంగారు భవిష్యత్తు కొరకు, అలాగే టి మాధవి మంచి ఆరోగ్యం కొరకు కృతజ్ఞతగా ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. ఎం తెరేజా సలోని సుదీత్ స్వామి మంచి ఆరోగ్యం, వారి బంగారు భవిష్యత్తు కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. ఇది ప్రవచన రూపంగా జరిగినటువంటి ఒక స్వస్థత. దానిని ఆ వ్యక్తి ఇలా రాస్తుంది: నా పేరు కాకుమాను అమూల్య,
నాకు కాళ్ళలో సమస్య వలన ఎమర్జెన్సీ ఆపరేషన్ చేయాలని డాక్టర్ చెప్పారు. కానీ గుడ్ ఫ్రైడే రోజు ఫాదర్ సిరిల్ గారు 11:35 నీ ఆపరేషన్ అయ్యింది, మీ రిపోర్ట్ చూసుకోండి అని చెప్పారు. నా రిపోర్ట్స్ వచ్చాయి. రిపోర్ట్స్ నార్మల్ అని, ఆపరేషన్ క్యాన్సల్ అని డాక్టర్ చెప్పారు. దేవునికి స్తోత్రం. అలాగే ఆమె మంచి ఆరోగ్యం కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. ఇక్కడే ప్రార్థనలో దేవుడు కార్యం చేసినందుకు స్తోత్రం చెల్లిస్తాం. అలాగే అనేక మందికి జరగాలని ప్రార్థిస్తాం. ఒక వ్యక్తికి దివ్యకారుణ్య ప్రార్థన ద్వారా కోల్పోయిన ఉద్యోగం మరల దొరికినందుకు కృతజ్ఞతగా, వారి జీవితంలో గొప్ప కార్యం చేసిన దేవునికి కృతజ్ఞతగా ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. అలాగే మకేనా శృతి కృతజ్ఞతగా బంగారు భవిష్యత్తు కొరకు ఆమె ప్రత్యేకతలను నెరవేరినట్లుగా ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. సోనీ జన్మదినోత్సవ సందర్భంగా ఆమె మంచి ఆరోగ్యం, జ్ఞానం, బంగారు భవిష్యత్తు కొరకు వీసా ఇంటర్వ్యూ సక్సెస్ అగునట్లుగా, ఆటంకాలన్నీ తొలగిపోయి వీసా వచ్చినట్లుగా ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. సోనీ, హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్స్ బ్లెస్సింగ్స్ ఫర్ యూ. ఒక వ్యక్తి ఇలా రాస్తుంది, నా పేరు మనస్విని. 3 గంటల ప్రార్థన ద్వారా ప్రభు నన్ను యుఎస్ఏలో మంచి ఉద్యోగంతో దీవించినందుకు కృతజ్ఞతగా, అలాగే ఎటువంటి సమస్య లేకుండా సెమస్టర్ మంచి రిజల్ట్ వచ్చినందుకు, నాలో ధైర్యాన్ని కలుగచేసినందుకు కృతజ్ఞతగా ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారని రాస్తున్న బిడ్డ, నీకు జరిగినది అందరికీ కూడా మేలులుగా, అద్భుతాలుగా జరగాలని ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. ఇలాంటి ఎన్నో మేలులు మీకు ఇంకా జరగాలని, మీ కుటుంబంలో జరగాలని ఆశిస్తూ ఉన్నాం. అలాగే నవదన ప్రార్థనలో ఒకరోజే ఉంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, అందరినీ లింక్లో వచ్చి ఈ యొక్క గొప్ప ప్రార్థనలు పాల్గొని సిద్ధపాటు చేసుకుంటూ ఆదివారం ఇక్కడ ప్రజలు వచ్చేటట్టు ఈ వార్త ప్రతి ఒక్కరికి అందాలని అనేక మందికి మేలులు చేసిన సెంటర్ ఈరోజు దేవుడు కృతజ్ఞతతో తిరిగి వచ్చే బిడ్డలను లేపమని ప్రభు దగ్గర ప్రభుని ప్రార్థన చేద్దాం. సో మెనీ రిసీవ్డ్ బ్లెస్సింగ్స్ ఫ్రమ్ దిస్ సెంటర్ on Sunday. One more day to go. We need to thank the Lord coming here, glorifying the Holy Spirit. రండి, భక్తితో ఈ కరుణ జపమాలను ప్రారంభిస్తాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వ జగత్తుకి పెళ్ళు బిక్కి ప్రవగించినది. జీవ ఊట అయిన దేవా, ఎడతగని దైవకృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. ఆమేన్. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట వలె ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా, మేము నమ్ముచున్నా. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట వలె ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా, మేము నమ్ముచున్నా. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట వలె ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా, మేము నమ్ముచున్నాం. పరలోకమందున మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నిపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస సంగ్రహము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభువు అయిన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వార్లకును చనిపోయిన వార్లకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను.
పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నిపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, 9 రోజులు 9 రకమైనటువంటి పరిశుద్ధాత్మ పాట పాడుతూ సిద్ధపాటు చేసుకుంటున్నాం. పరిశుద్ధాత్మ అనేక రూపంలో వస్తాడని నేర్చుకుంటున్నాం. ఈరోజు కూడా పావురు రూపంలో దిగి వచ్చాడని లూకా 3:21-22లో యోర్దాను నదిలో యేసుప్రభు జ్ఞానస్నానం పొందినప్పుడు పావురు రూపంలో దేవుడు కిందికి దిగి వచ్చాడు. పావురం అమాయకత్వమునకు గుర్తు. ఆ కళ్ళు ఎల్లప్పుడూ మన వైపు దేవుడు చూస్తున్న దానికి గుర్తుగా మార్చుకున్నాం. ఆ పావుర రూపంలో దిగి వచ్చిన దేవునికి మనం వందనాలు అర్పిస్తాం. యోహాను 14:26 తండ్రి పంపనున్న ఓదార్చువాడు నేను చెప్పినవన్నీ మీకు తలపునకు తెచ్చును. ఆయన పేరు ఓదార్చువాడు, మంచివాడు, సహాయకుడు. ఎస్, హీ ఈస్ అవర్ హెల్పర్. హీ సెంట్ ఫర్ హెల్పింగ్ అస్. ఆయన సహాయం చేసే వ్యక్తి. John 14:26 says like that. He is comforter, he is a helper. And we also hear Luke 3:21-22. He comes in the form of dove. మొదటి గుర్తులో మోషే చూసినటువంటి పరిశుద్ధాత్మ రూపం నిర్గమకాండం 18:18-19 యావే అగ్ని రూపమున సీనాయి కొండ మీదికి దిగి వచ్చిటచే దానిని పొగ చుట్టుముట్టెను. కొలిమి పొగవలే కొండ నుండి పొగ పైకి లేచెను. కొండ అంతా దద్దరిల్లెను. కొమ్ము బూర మ్రోత ఉన్న కొలది పెద్దదయ్యను. మోషే మాట్లాడెను. దేవుడు అతనికి ఉర్రుములతో జవాబు చెప్పాను. దేవుడు అలా మాట్లాడేవాడు ఉర్రుములులాగా. ఇప్పుడు కరుణామయుడిగా మారిపోయాడు. కరోనా సమయంలో కరుణ కరగని ప్రారంభించాం. కరుణ ఆగిపోకుండా ఉంది. ఆ రోజుల్లో థండర్ అండ్ లైట్నింగ్ లైక్ దాట్ గాడ్ యూస్ టు టాక్ టు. అండ్ మోషే ఎక్స్పీరియన్స్ దాట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ క్లౌడ్, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ స్మోక్, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ థండర్. గాడ్ స్పోక్ టు హిమ్. ఎక్సోడస్ 19:18-19, నిర్గమకాండం 19:18-19. మన మీద కూడా ఈ రూపంలో పరిశుద్ధ ఆత్మదేవుడు దిగి రావాలని ఆశతో పాడుదామా ప్రియమైన సహోదరి సహోదరులారా. 8వ రోజు ధ్యానాంశం. పావుర రూపమై దిగి వచ్చితివే, అగ్ని రూపమై దిగి వచ్చితివే. పావుర రూపమై దిగి వచ్చితివే, అగ్ని రూపమై దిగి వచ్చితివే. రావయ్యా మంచివాడా, సహాయకుడా, మమ్ము ఓదార్చువాడా. రావయ్యా మంచివాడా, సహాయకుడా, మమ్ము ఓదార్చువాడా. పావుర రూపమై దిగి వచ్చితివే, అగ్ని రూపమై దిగి వచ్చితివే. ముళ్ళ పొద మధ్యలో సీనాయి కొండపై మేఘ స్తంభమై దిగి వచ్చితివే. ముళ్ళ పొదల మధ్యలో సీనాయి కొండపై మేఘ స్తంభమై దిగి వచ్చితివే. రావయ్యా మంచివాడా, సహాయకుడా, మమ్ము ఓదార్చువాడా. రావయ్యా మంచివాడా,
సహాయకుడా మమ్ము ఓదార్చువాడా రూపమై దిగిరావయ్యా ఆత్మరూపమై దిగిరావయ్యా. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనిచున్నాము. ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. అటు 40 రోజులు యేసుప్రభు పునరుత్థానమైన తర్వాత మనము ఆయన ఆరోహణమై పరలోకం వెళ్ళిన పండుగను కొన్నాడాం. తర్వాత 10 రోజులు 50 రోజులు కంప్లీట్ అయినప్పుడు పెంతెకోస్తు పండుగను మనం కొనియాడుతూ ఉన్నాం. అప్పుడు వాళ్ళు పై గదిలో ఉన్నారంట. మనము ఉన్న గది పెంతెకోస్తు గదిగా మారిపోవునుగాక. ఆమేన్. అంటే వాళ్ళు పై గదిలో అందరు కలిసి ప్రార్థన చేస్తున్నారు. ఎక్కడ అందరు కలిసి ఉన్నారో ఆడ ఆత్మ దిగడం అనేది ఆశ్చర్యపడటానికి అక్కరలేదు. కలిసి ఉండకపోతే ఆత్మ దిగి రాలేడు. అందుకే పై గది కలిసి ఉండడం ఈ అంశం మీద ధ్యానం చేసుకోండి. మీ ఇల్లు కలిసి ఉంటే, కలిసి ప్రార్థిస్తే, కలిసి భుజిస్తే మీరు ఆ విధంగా మారగలుగుతారు. అపోస్తలుల చర్యలు 2వ అధ్యాయం 1-2లో పెంతెకోస్తు రోజున పై గదిలో వాళ్ళు ప్రార్థించినప్పుడు దేవుని ఆత్మ శిష్యుల మధ్యలో పై గదిలో దిగి వచ్చింది. దేవా వాళ్ళందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క టైపులో ఉండేవాళ్ళు. బొంగిన పేతురు, పారిపోయిన శిష్యులు అందరూ కలిసిపోయారు. దేవుడు అలా కలపగలుగుతారు మనలను. ఆయన కలిపే దేవుడు విడదీసే దేవుడు కాదు. చాలా కుటుంబాలు విడిపోతున్నాయి ఈ రోజుల్లో. దేవా విడిపోయిన కుటుంబాలన్నీ కలిసిపోయి ఒకే గదిలో వాళ్ళు జీవించే రోజులు పెళ్లి జీవితంలో వచ్చునుగాక. ఆమేన్. ప్రార్థనతో పాడుదామా? Acts 2:1-2. They were all together in the upper room and the Holy Spirit came. When we are together, Holy Spirit loves to come amidst us. పావుర రూపమై దిగి వచ్చితివే, అగ్ని రూపమై దిగి వచ్చితివే. పావుర రూపమై దిగి వచ్చితివే, అగ్ని రూపమై దిగి వచ్చితివే. శిష్యుల మధ్యలో పాయి గది మధ్యలో పెంతెకోస్తు రోజున దిగి వచ్చితివే. శిష్యుల మధ్యలో పై గది మధ్యలో
పెందెకొస్తు రోజున దిగి వచ్చితివే. రావయ్యా మంచివాడా, సహాయకుడా, మమ్ము ఓదార్చువాడా. రావయ్యా మంచివాడా, సహాయకుడా, మమ్ము ఓదార్చువాడా. ఆవుర రూపమై దిగి వచ్చితివే, అగ్ని రూపమై దిగి వచ్చితివే. మన మధ్యలో కూడా, మన కుటుంబం మధ్యలో కూడా, ప్రజల మధ్యలో కూడా అలా పరిశుద్ధ ఆత్మ దిగి వచ్చి మనల్ని ఐక్యపరచునుగాక. ఆమేన్. ప్రార్థిద్దాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. మా చుట్టుముట్టు చూస్తే మొత్తం సమస్యలే. మా కుటుంబం చుట్టూ సైతానుడు ఆడుకుంటున్నాడు. అలాంటి కుటుంబాలకు ఈ గుర్తును అర్పించుతాం. ఆకారం లేని లోకం చీకటి మధ్యలో నీటిపై తిరుగాడుచు ప్రభు దిగి వచ్చాడు. గుండ్రంగా అని రాయబడి ఉంది. నీటిపై గుండ్రముగా తిరుగాడుచాడు. చుట్టూ ముట్టు మీకు ఇబ్బందులే, కానీ ఈ నవదిన ప్రార్థన ద్వారా మీ చుట్టుముట్టు ఇంకా దుష్టుడు ఉండడు. పరిశుద్ధ ఆత్మదేవుడు ఆవరిస్తాడు. ఆమేన్. నమ్మండి, ప్రవచనముగా స్వీకరించండి. అంధకార శక్తులారా, గుండ్రంగా నాడు నీటిపై తిరుగాడిన ఆత్మ, అగాధ జలముల మీద వ్యాపించిన ఆత్మ, ఆకారం ఇచ్చిన ఆత్మ ఇప్పుడు ఈ నవదన ప్రార్థన ద్వారా, ఆదివారం జరగబోతున్న పండుగ ద్వారా ప్రతి బిడ్డను ఆత్మదేవుడు ఆవరించి శూన్యముగా ఉన్న జీవితం, చీకటితో ఉన్న జీవితం దేవుని నామంలో వెలిగింపబడునుగా. ఆమేన్. Yes, Lord. Lord, the Holy Spirit hovered over the creation. It was full of darkness. It was empty. But then Holy Spirit hovered over. Lord, hover over our problem. We are affected by darkness. We are going through emptiness in our lives. Only you can make a difference. Come, Holy Spirit. That's the meaning of this song. ఏ పరిస్థితులు మీరు ఉన్నారో ఆ పరిస్థితిలో దేవుని ఆత్మ ఈ పనులన్నీ చేయనుగాక. ఆమేన్. ప్రార్థనతో పాడుదాం. పావుర రూపమై దిగి వచ్చితివే, అగ్ని రూపమై దిగి వచ్చితివే. పావుర రూపమై దిగి వచ్చితివే,
అగ్ని రూపమై దిగి వచ్చితివే. ఆకారం లేని లోకంలో చీకటి మధ్యలో తిరుగాడిన ఆత్మ మా మీద తిరుగాడి మిమ్మల్ని దీవించి ఆకారం లేని లోకంలో చీకటి మధ్యలో నీటిపై తిరుగాడుచు దిగి వచ్చితివే. ఆకారం లేని లోకంలో చీకటి మధ్యలో నీటిపై తిరుగాడుచు దిగి వచ్చితివే. కావయ్యా మంచివాడా సహాయకుడా మమ్ము ఓదార్చువాడా. రావయ్యా మంచివాడా సహాయకుడా మమ్ము ఓదార్చువాడా. పావుర రూపమై దిగి వచ్చితివే. అగ్ని రూపమై దిగి వచ్చితివే. అదే ఆత్మ మన కాలంలో కూడా మన ద్వారా గొప్ప కార్యములు చేయనుగాక. ఆమేన్. ప్రార్థిద్దాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ప్రియమైన సహోదరి సహోదరులారా, సంరక్షణ కోసం అనుక్షణం ప్రార్థిస్తున్నాం. ఇంతవరకు దేవుడు కాపాడుకుంటూ వస్తున్నాడు. సెంటర్లో కూడా అనేక పనులు జరుగుతూ ఉన్నాయి. మీరు చూస్తూ ఉన్నారు. దేవుడు కాపాడుకుంటూ వస్తున్నాడు. కడుతున్నటువంటి బిల్డింగ్స్ని, తర్వాత పునర్నిర్మాణ కార్యక్రమాన్ని దేవుడు దీవించి, తర్వాత ఈ బిల్డింగ్ పనిని ముగించిన తర్వాత ప్రజలను నిర్మాణించి, అంటే ప్రజలను కట్టే కొత్త ప్రోగ్రామ్స్ తయారయ్యేటట్టు ఈ ప్రోగ్రామ్స్ దేవుడు దీవించి ఆశీర్వదించి, జూలై నుంచి అలాంటి కార్యక్రమాలు అప్పుడప్పుడు మీరు వింటూ ఉంటారు. దానికోసం ప్రార్థిస్తుండండి. సంరక్షణ కోసం అనేక పనులు, ఆరోగ్యం కావాలి, ఆశీర్వాదం కావాలి, సంరక్షణ కావాలి. ఇక్కడ పనులు అన్నీ జరుగుతున్నాయి. తెరవనికి అనేక మంది కృషి చేస్తున్నారు. వాళ్ళ కుటుంబాలు కూడా కాపాడబడాలని, అలాగే మన కుటుంబాలలో రాబోయే దినంలో జరుగుతున్న శుభకార్యములన్నింటినీ దేవుడు దిగి వచ్చి మన కుటుంబాల గురించి ఎక్కువగా మనం మాలాంటి గురువులు శ్రద్ధ వహించకపోయినా మీలాంటి బిడ్డలు చేసే ప్రార్థన ద్వారా వాళ్ళకు కూడా మేలులు జరగాలని ప్రభుని ప్రార్థించండి.
యేసువా, యేసువా, దివ్య కారుణ్యమా, దివ్య కారుణ్యమా, ఈనాటి నుండి ఈనాటి నుండి ఎటువంటి సంశయం లేకుండా ఎటువంటి సంశయము లేకుండా నా సంపూర్ణ జీవితమును నా సంపూర్ణ జీవితమును మీకు నేను సమర్పిస్తున్నాను. నీకు నేను సమర్పిస్తున్నాను. నా గతము, నా గతము, నా ప్రస్తుతము నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును మరి నా భవిష్యత్తును మీ హస్తములో అందు ఉంచుచున్నాను. నీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప నేను నీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. భాగ్యము దయచేయండి. మీ దివ్య కారుణ్య ప్రతిరూపము నీ దివ్య కారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు ఇహలోకమునందు నా గృహమును, నా గృహమును, నా కుటుంబమును, నా కుటుంబమును, దివ్యవాక్య కేంద్రమును, దివ్యవాక్కు కేంద్రమును, పెద్ద హాల్లో జరుగుతున్న పనులన్నిటినీ, పెద్ద హాల్లో జరుగుతున్న పనులన్నిటినీ, DMI 24/7 గ్రూపును, DMI 24/7 గ్రూపును సకల కీడుల నుండి కాపాడునుగాక. సకల కీడుల నుండి కాపాడునుగాక. దీనిని ఆరాధించు వారందరూ దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనము చెందకుందురుగాక. ఎన్నటికీ వినాశనము చెందకుందురుగాక. ఇది వారి జీవితంలో ఇది వారి జీవితములో సంతోషముగాను, సంతోషముగాను, మరణములో నమ్మకముగాను, మరణములో నమ్మకముగాను, మరియు సదాకాలమున మరి సదాకాలమున మహిమగాను ఉండునుగాక. మహిమగాను ఉండునుగాక. ఆమేన్. ఆమేన్. నవదిన ప్రార్థనలు ఎంతో ఆశ పెట్టుకొని ప్రజలు పాల్గొంటున్నారు. అందరికీ మేలులు జరగాలని, జరుగుతుందని నమ్మినట్టు చేయమని ప్రభుని ప్రార్థిస్తాం. యేసువా, నిన్ను నమ్ముచున్నాను. యేసువా, నేను నిన్ను నమ్ముచున్నాను. So many people trust in this center and they are praying that God honor their faith as we say, Jesus, I trust in you. Jesus, I trust in you. పునీత ఫాస్టినమ్మ గారా, మా కొరకు ప్రార్థించండి. సెయింట్ ఫాస్టినా, Pray for us. ప్రియమైన సహోదరి సహోదరుల, కేంద్రమునికి పేరు దివ్య వాక్కు కేంద్రం. 28 సంవత్సరాలు ఎలా గడిచిపోయిందో తెలియదు. దానిలో ఎక్కువగా నేను ఇక్కడ ఈ స్థలంలో ఉండటానికి దేవుడు నాకు ఇది అవకాశం ఇచ్చాడు. ఇక్కడే పడుకోవడం, ఇక్కడే భోజించడం, ఇక్కడే వాక్య పరిచయం చేయడం, ప్రార్థించడం ఎందరికో దొరకని భాగ్యం 2 సార్లు నాకు ఇచ్చాడు. నేను ఉన్నంత కాలం ఈ స్థలము ఎలా మారాలని ఒక ఆశ ఉందో మీకు తెలుసు. నెక్స్ట్ లెవెల్ అని చెప్తున్నాను. చిన్న చిన్నగా ఒక్కొక్కటి జరుగుతుంది. నెక్స్ట్ లెవెల్ ఎలా ఉండాలంటే లోపలికి ప్రజలు వస్తే చాలు, వచ్చిన వెంటనే అనుభూతిని పొందాలి. ఈ వాతావరణం మొత్తం అలా మారిపోవాలి. చెట్లు, ఆకులు, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి బిల్డింగ్ అలా మారాలని. ఎందుకు అలా చెప్తున్నాను అనుకునేవాళ్ళు. కేంద్రమునికి పేరు దివ్య వాక్య కేంద్రం. కొర్నేలి ఇంటిలో వాక్యం బోధిస్తున్నాడు అంతే, ఆత్మ కోసం ప్రార్థన చేయలేదు. ఆ వాక్యం వింటున్నప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడంట. ఈ సెంటర్లో ఎన్ని సంవత్సరాల వాక్య పరిచయాలు జరుగుతున్నాయి. మరి ఈ స్థలం కూడా అలా మారాలని ప్రభు దగ్గర ప్రార్థిస్తూ ఉండండి. గురువులు ఉన్నా, దీవించడానికి ఉన్నా లేనా, అన్ని వేళలో ఈ స్థలం అలా మారాలని, నెక్స్ట్ లెవెల్కి చేరాలని ప్రార్థించండి. అపోస్తల కార్యంలో 10వ అధ్యాయం 44వ వచనం, పేతురు ఇంకను మాట్లాడుచు ఉండగా ఆ సందేశమును ఆలకించిన వారందరిపై పవిత్ర ఆత్మదేవుడు దిగి వచ్చాను. లార్డ్, in this center so much of word of God is being preached, so much of praise and worship is going on. Let this center go to next level, that is wherever whoever comes here, whether they receive blessing or not, when they reach here, may they feel Holy Spirit's anointing. Amen. Please pray for the whole campus to be filled with that power. Amen. అందుకే రెండవసారి నిన్ను దేవుడు అపాయింట్మెంట్ చేశాడు. ఎన్ని రోజులు ఉంటామో ఆ టైం లోపల ఇది అలా మారాలని ప్రార్థనతో పాడుదామా. ప్రియమైన సహోదరి సహోదరులారా, మే దిస్ గ్రౌండ్ బి అనాయింటెడ్ విత్ ద హోలీ గోస్ట్. పావుర రూపమై దిగి వచ్చితివే, అగ్ని రూపమై దిగి వచ్చితివే, పావుర రూపమై దిగి వచ్చితివే, అగ్ని రూపమై దిగి వచ్చితివే. కొర్నేలి ఇంటిలో జరిగినది మీ ఇంటిలో, ఈ కేంద్రంలో జరగాలని ఆశతో ప్రార్థన చేద్దాం.
కొర్నేలి ఇంటిలో వాక్యము మధ్యలో ప్రార్థన వేళలో దిగి వచ్చితివే. కొర్నేలి ఇంటిలో వాక్యము మధ్యలో ప్రార్థన వేళలో దిగి వచ్చితివే. రావయ్యా మంచివాడా, సహాయకుడా, మమ్ము ఓదార్చువాడా. రావయ్యా మంచివాడా, సహాయకుడా, మమ్ము ఓదార్చువాడా. పావుర రూపమై దిగి వచ్చితివే, అగ్ని రూపమై దిగి వచ్చితివే. కొర్నేలి ఇల్లు, ఒక్క ఇంటిలో అలాంటి అభిషేకం. మీ ఇల్లంతా అలా మారాలని ప్రభుని ప్రార్థించండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇంతకు ముందు చెప్పినటువంటి ప్రకటనే గమనించండి. ఈ నెలలో తెలుగు వడకం ఉండదు. 4వ వారంలో తెలుగు వడకం ఉండదు. దానికి బదులుగానే స్వస్థత మహాసభ 26 ఉదయం నుంచి 29 మధ్యాహ్నం వరకు జరుగుతుంది. ఈ విషయాన్ని అందరికీ తెలియచేయాలని మనవి చేస్తున్నాను. దిస్ మంత్ వీ విల్ నాట్ బి హ్యావింగ్ ద తెలుగు retreat which is on the 4th week, but instead of that we are having the healing convention 26th to 29th. kindly convey to message to everybody. దయచేసి ఇక్కడ ఉన్న స్టాఫ్ అందరి తరఫున వ్యక్తిగత ఆహ్వానముగా భావించండి. నేను రోజు చెప్పినట్టు మీరే కరపత్రికలు, మీరే ప్రజలకు ఈ వార్తను అందించాలి. ఈ ఏరియాలో ఉన్నవాళ్ళు, ఈ రాష్ట్రంలో ఆంధ్రాలో ఉన్నటువంటి బిడ్డలు, తెలంగాణ ఆంధ్రాలో అనేక మంది ఈ సెంటర్ ద్వారా అనేక మీరులు పొందుకున్నారు. ఈరోజు చాలామంది బ్రతికి కూడా ఉన్నారు, ఆరోగ్యం పొందుకున్నారు. అందరికీ చెప్పండి దయచేసి, ఒక్కరోజు థ్యాంక్స్ గివింగ్ లాగా మార్చుకొని ఈ సెంటర్ పండుగ, ఇది ఈ కేంద్రం యొక్క పండుగ, అందరినీ ఆహ్వానించినట్టు వార్త పంపండి. సోషల్ మీడియా తర్వాత వాట్సాప్ అన్నిటిని వాడుకోండి. ప్లీజ్ యూస్ యువర్ సోషల్ మీడియా, వాట్సాప్ టు ఓన్లీ సెండ్ గుడ్ న్యూస్. వన్ ఆఫ్ ద గుడ్ న్యూస్ ఈస్ దిస్ ఈస్ ద సెంటర్ దట్ మేడ్ లాట్ ఆఫ్ పీపుల్ టు లివ్ టుడే, ఈవెన్ ఇన్క్లూడింగ్ ప్రాటెస్టెంట్ చర్చ్లో కొంతమంది ఈరోజు బోధిస్తున్న వారు ఇక్కడికి వచ్చి బలపడ్డవారు ఉన్నారు, ఒప్పుకుంటున్నారు వాళ్ళు. సో దిస్ ఈజ్ సచ్ ఎ బ్యూటిఫుల్ సెంటర్. ఫ్రమ్ హియర్ మెనీ బ్రాంచ్డ్ అవుట్, మెనీ పీపుల్ ఆర్ యూస్డ్ బై గాడ్, whether it is a Catholic church or Protestant church. It was the only center those days.
సో వీ నీడ్ టు బి గ్రేట్ఫుల్ టు దిస్ సెంటర్. సో వాట్ ఎవర్ ఏ సంఘమునకు చెందిన వ్యక్తులకైనా వాళ్ళకి చెప్పండి, ఇలాంటి ఒక స్థలం నుండి ఆ రోజు మొలకెత్తినదే ఈరోజు చాలా చాలా సేవకురాలు థ్యాంక్స్ గివింగ్ డే లాగా మార్చుకొని ఆ రోజు వాళ్ళందరినీ రమ్మని చెప్పండి. మీ తరపున అట్లీస్ట్ ఒక 100 మందిని ప్రోగు చేయండి, తీసుకురండి. ఆ రోజు మధ్యాహ్నం ప్రేమ విందు మీకోసం ఏర్పాటు చేశాం. ఎవరు కూడా ఆకలితో వెళ్ళటానికి అనుమతించాం. ప్రేమ విందు మీల్స్ విల్ బి ప్రొవైడెడ్ ఫర్ యూ. కమ్. దర్ ఇస్ నో ప్యాంప్లెట్. యూ ఆర్ ద వన్ హూ ఇస్ supposed to spread this Thanksgiving Day to the Holy Spirit. నా పండుగ మీ పండుగ కాదు, పరిశుద్ధ ఆత్మ పండుగ. ప్రేమించితే అందరికీ తెలియచేయండి, అందరినీ తీసుకురండి. వస్తున్న ప్రతి ఒక్కరిని ప్రభు దీవించునుగాక. ఆమేన్. ఆల్రెడీ మీతో చెప్పాను, లూకా 3:21-22లో పావుర రూపంలో దిగి వచ్చాడని. ఎప్పుడు దిగి వచ్చాడు? అందరూ అనుకుంటున్నారు జ్ఞానస్నానం పొందిన వెంటనే దిగి వస్తారు. కాపాడుకోవడం ఎట్లా? ప్రార్థన చేసేటప్పుడు దిగి వచ్చాడంట. జ్ఞానస్నానం పొందుకున్న పుట్టు క్రైస్తవులు అంటారు కొందరు. అది కాదు. పుట్టు క్రైస్తవులు అంటే ప్రార్థన చేసే క్రైస్తవులుగా ఉండాలి. వాళ్ళ మీదకి ఆత్మ బలముగా పనిచేస్తాడు. యేసు జ్ఞానస్నానం పొంది ప్రార్థన చేసేటప్పుడు దిగి వచ్చాడంట ఆత్మ. When he received baptism, it is not written only received baptism. He was praying, then he received the Holy Spirit. ఈరోజు ప్రార్థనలు గడపండి, ఒక్కరోజే ఉంది. అలాగే ఇక్కడ విజ్ఞాపన వీరులు సెంటర్కి చెందిన వాళ్ళు 9 రోజులుగా వాళ్ళు ఎడతెగక ప్రార్థిస్తూ ఉన్నారు. వాళ్ళను కూడా ప్రభు దీవించునుగాక. The center's intercessors have taken decision to pray for 9 days. They have started praying. Please pray for them and God bless them. చివరి గుర్తు చెప్పి ప్రార్థనతో ముగిస్తాం. సాహిత్య, నీలిమ, రోజా, పుష్ప, రాఘవేంద్ర, మీ అందరినీ దేవుడు పేరు పెట్టి పిలిచి ఆశీర్వదిస్తున్నాడు. ఎక్కడో ఒక ఫైర్ యాక్సిడెంట్ లాగా కనిపిస్తుంది. దేవుడు దాని నుంచి ప్రజలను కాపాడమని మీరు ప్రార్థించండి. అలాగే ఇంకొక వ్యక్తి, నన్ను దేవుడు ఇనుమును నిప్పులేసి పడేసి శుద్ధీకరించినట్టు చేస్తున్నాడే, ఎన్ని రోజులు ఈ బాధ అనుకుంటున్నావు? త్వరలోని 30 రోజుల లోపల మీ ఇంటిలో దేవుడు ఒక గొప్ప కార్యం చేస్తాడు. ప్రార్థనతో పాడి ముగిస్తాం. దేవునికి స్తోత్రం. 8 రోజులు ప్రభుత్వ ప్రయాణం చేస్తున్నాం. పావుర రూపమై దిగి వచ్చితివే, అగ్ని రూపమై దిగి వచ్చితివే. పావుర రూపమై దిగి వచ్చితివే, అగ్ని రూపమై దిగి వచ్చితివే. ఆ రోజు యోర్దాను నదిలో యేసు, ఈరోజు మనందరికీ అదే ఆత్మ నవదిన ప్రార్థన ద్వారా పరలోకం నుండి దిగి వచ్చునుగా. యోర్దానులో యేసు జ్ఞాన స్నానం పొందగా పావుర రూపమై దిగి వచ్చితివే. యోర్దానులో యేసు జ్ఞాన స్నానం పొందగా పావుర రూపమై దిగి వచ్చితివే. తమిళం పాట కూడా తమిళంలో కూడా పాడి ముగిస్తాం. மகிமையின் மேகமாக இறங்கி வந்தீரே, ஆசாரிப்பு கூடாரத்தில் இறங்கி வந்தீரே. வாருமையா வல்லவரே, துணையாளரே, எங்கள் ஆறுதலே, ராவையா మంచివాడా, సహాయకుడా, మమ్ము ఓదార్చువాడా. పావుర రూపమై దిగి వచ్చితివే,
అగ్ని రూపమై దిగి వచ్చితివే. అదే ఆత్మ ఈ రోజు మనందరి మీద దిగి వచ్చును గాక. విడుదల స్వస్థత కలుగును గాక. అంధకార శక్తులు అగ్నిలో కాలిపోవును గాక. పరలోకం తెరవబడును గాక. నవదిన ప్రార్థనలు పాల్గొంటున్న వాళ్ళందరూ సాక్ష్యం చెప్పే రోజులు త్వరలోనే వచ్చును గాక. These 9 days of prayer make Father God, Almighty God, like the Holy Spirit, fire, anointing, power. Let the heaven open, deliver, and deliverance and miracles and healings. Let it take place in Jesus' name. Amen. జరుగుతున్న పండుగ అలా జరగాలని నన్ను ఇక్కడ ఉన్న గురువులందరినీ ఆ రోజు పనిచేసే ప్రతి బిడ్డను దేవుడు దీవించమని ప్రార్థించండి. చాలామంది చాలా పనులు చేస్తున్నారు వెనుక, వాళ్ళ కోసం ప్రార్థించండి ప్లీజ్. చివరి గుర్తు, దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను నవదిన ప్రార్థన కోసం తెరవెనుక పనిచేస్తున్న వాళ్ళ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ పండుగకు ప్రజలను ప్రోగు చేసి థ్యాంక్స్ గివింగ్ డేగా మార్చబోతున్న ప్రజల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను పండుగకు వస్తున్న ప్రజల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను 9 రోజులు స్పాన్సర్ చేసిన కుటుంబాల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మా కోసం ప్రార్థిస్తున్న DMI 24/7 ఇంటర్సెసర్స్ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను వంట చేసి వడ్డించబోతున్న ప్రజల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను పెద్ద హాల్లో జరుగుతున్న పనులకు రేయింబగలు పోరాడి పనిచేస్తున్న వాలంటీర్స్ అందరి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా వారిని నడిపిస్తున్నటువంటి ఫాదర్ డేవిడ్ గారిని మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మమ్మల్ని ప్రార్థన అడిగిన వాళ్ళందరి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను రాబోయే రోజులలో మా ఇంటిలో జరగబోతున్న శుభకార్యముల మీదను దయగానుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. పండుగకు వస్తున్న వారు ఒకవేళ ప్రభు చిత్తమైతే మధ్యాహ్నం కూడా మరి 3 గంటల ప్రార్థన లైవ్లో ప్రభు చిత్తమైతే ఉండాలని ఆశిస్తే మీరు సిద్ధపడి రావాలని మనవి చేస్తున్నాను. ఇన్ కేస్ 3 o'clock ప్రేయర్ ఈస్ లైవ్, ప్లీజ్ బీ ప్రిపేర్డ్ టు కమ్ అండ్ స్టే విత్ అస్ టు గ్లోరిఫై ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ దేవునికి ఒక రోజునివ్వండి. తల వంచి దివ్యేశ ప్రసాదనాథుని ఆరాధనలో ఆశీర్వాదం పొందుకుందాం. ప్రభు మీతో ఉండునుగా, మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ నవదినాలు పోరాడి అద్భుతాలు పొందుకోవాలని వేచున్న మీ మీద కనికరించి మీ కన్నీళ్లు తుడచి మీ ప్రార్థనకు జవాబిచ్చి త్వరలోనే సాక్ష్యం చెప్పే దినములను దయచేసి దీవించునుగాక. As we are constantly praying these 9 days to the Holy Spirit, may the Lord honor your prayer and answer your prayer and make miracles to happen to make your testimony in the name of the Father and of the Son and of the Holy Spirit. Amen. రావయ్యా మంచివాడా, సహాయకుడా మమ్ము
ఓదార్చువాడా, సహాయకుడు, ఓదార్చువాడు, జరుగుతున్న పండుగ ద్వారా మీ అందరినీ ఘనంగా ఆశీర్వదించి దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ.